కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. వైసీపీ నేత సాయినాథ్తో పాటు 4 వార్డు మెంబర్లు 400 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం వేముగోడు గ్రామంలో 9 నెలల్లోనే 68 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిని గాలి కొదిలేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఆదేశాల మేరకు ఇమ్మీడియట్ గా రోడ్డు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటి కుళాయి కూడా దాదాపు పావుల భాగం మిగిలింది. ఇంకా పావుల భాగం కూడా ఈ వారం 10 రోజుల్లో అయిపోతుంది. మరి ఇంటింటికి ఫిల్టర్ నీళ్లు దాపేటువంటి ఈ విధమైనటువంటి జయనాగేశ్వరరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి వేముగోడు మీద పెట్టినాడు. ఎందుకంటే అది ఎంట్రన్స్ విలేజ్, అది దానికి ఎన్నడూ కూడా ఒప్పిడికాడు మట్టి వేసిన పాపాన పోలేదు. వైఎస్ఆర్ వాళ్ళు 5 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు కాంగ్రెస్ కూడా పరిపాలన చేసింది, ఎన్నడూ మట్టి వేసినారు. ఈరోజు బురద లేకుండా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరు కూడా కాలికి మట్టి అంటకుండా ఈరోజు చేసినటువంటి ఘనత బీవీ జయనాగేశ్వరరెడ్డి గారిది ఉందని చెప్పేసి ఈరోజు గ్రామమే తెలుగుదేశం పార్టీలో చేరినారు. మరి ముఖ్యంగా మరి మా కుమారుడైనటువంటి వెంకట సాయినాథ్ గారు డైరెక్టర్ కూడా ఆకర్షితుడై ఈరోజు ఆయన దాదాపు 200-300 మంది యూత్తో కలిసి పార్టీలో జరగడం జరిగింది. మరి నాగేశ్వరరెడ్డి గారు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినాడు.